రైతు బంధు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలు, మార్పులు, చేర్పులు చేయబోతున్నదనే చర్చ ఒక 2-3 నెలలుగా జరుగుతూ ఉన్నది. ఎన్నికల ముందు కూడా రేవంత్ రెడ్డి అన్నారు చాలా సందర్భాలలో రైతు బంధు అర్హుల కంటే కూడా అనర్హులకు కూడా వస్తున్నది. ఆ విషయంలో చొరవ తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలన్నారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచనలో ఉన్నది. వాస్తవానికి వారు చేస్తున్నది కూడా క్షేత్రస్థాయిలో నిజాలేమిటో ఆ నిజాల ఆధారంగా ముందుకెళ్లాలని అనుకుంటున్నారు. రైతు బంధు గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దానికి కొంత అదనంగా కొంత సొమ్మును అదనంగా నగదును కలుపుతూ ఈసారి ప్రభుత్వం రైతు భరోసా పేరుతో ఇవ్వబోతున్నది. ఏడాదికి ఎకరాకు 15,000 చొప్పున. మన పంటలు ఖరీఫ్, రబీ ఉన్నాయి. ఈ 2 పంటలకు కలిపి ప్రభుత్వం ఎకరాకి ఇస్తున్న అమౌంట్ అది. అయితే ఏటా 15,000 అన్నప్పుడు గత ప్రభుత్వం 7,800 కోట్ల రూపాయలు ప్రభుత్వం పైన భారం పడితే మొత్తం ఒక సీజన్కు 2 సీజన్లు కలిపి 15,000 కోట్లు. ఈ ప్రభుత్వానికి పడుతున్న భారం 22,800 కోట్ల రూపాయల భారం పడబోతూ ఉన్నది. దీంతో పాటుగా కౌలు రైతులకు కూడా ఈ ప్రభుత్వం రైతు భరోసాను అమలు చేస్తామన్నది. రైతు కూలీలకు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పింది. రైతు కూలీల సంఖ్య ఎంత అనే విషయంలో ఇంకా నిర్దిష్టంగా లెక్క తేలవలసి ఉన్నది. మనకు ధరణి ప్రకారం తీసుకుంటే 69 లక్షల రైతుల అకౌంట్లు ఉన్నాయి. ఈ 69 లక్షల మంది పేరుతో 1,52,00,000 ఎకరాల భూములు ఉన్నాయి. ఈ రైతు బంధు 2018లో ప్రారంభమైంది. 2018లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఖరీఫ్, రబీ 2 సీజన్లు కలిపి ఎంత భూమి ఉంటే అంత భూమికి రైతు బంధు ఇస్తున్నారు. ఇట్లా వేయడం వలన ఒక సీజన్లో 6,000 కోట్ల రూపాయలు, ఇట్లా 30,000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందని, అంటే సాగేతర భూములకు, వ్యవసాయేతర భూములకు రైతు బంధు నిధులు దారి మళ్ళీ వెళ్ళిపోయినాయి. ఈ విషయంపై గత ప్రభుత్వానికి ఎన్ని విధాలుగా చెప్పినా, ఎన్ని మార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. కాబట్టి ఈసారి అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, రెవెన్యూ ఈ 2 శాఖల జాయింట్ సర్వే, ఈ సర్వే ద్వారా తేలిన విషయం ఏమిటంటే మొత్తము పోయినసారి రమారమి అంచనా వేసుకుంటే వాస్తవంగా ఖరీఫ్లో ఎక్కువ సాగు అవుతూ ఉంటుంది. పోయినసారి సాగైన లెక్క వీరి సర్వేలో తేలిన ఒకానొక అంశం ఖరీఫ్లో 1,52,00,000 ఎకరాలకు గాను 1,20,00,000 పైచీలకు సాగైంది. రబీలో 1,52,00,000 ఎకరాలకు గాను 66 లక్షల ఎకరాల పైచీలకు సాగైంది. అంటే రైతు బంధు వేసిందంత 1,52,00,000 ఎకరాలకు. మరి ఖరీఫ్లో వేసింది సుమారుగా 20-25 లక్షల ఎకరాలకు ఎక్కువ పడితే రబీ వచ్చే వరకలా దగ్గర 50 లక్షల ఎకరాలకు పైబడి, ఇంకా ఎక్కువనే ఆ మాటకు వస్తే కనుక 1,00,00,000 ఎకరాలు అనుకోని రమారమి ఇంత ఎక్కువ రైతు బంధు అకౌంట్లలో రైతు బంధు డబ్బులు వృధా అయినాయి. కాబట్టి వీరు ఒక లెక్క ఇచ్చారు. ఇక్కడ మొత్తము లెక్క వేసుకుంటే కనుక జస్ట్ లాస్ట్ ఇయర్ రైతు బంధు వాజ్ పెయిడ్ టు 1.12 crore across where no cultivation was carried out and extended land parcels converted into real estate ventures are being used for commercial and non-agricultural purpose. ఇక్కడ వ్యవసాయేతర వాటికి వెళ్ళిన భూములు అంటే ఇంత పెద్ద మొత్తంలో రైతు బంధు వారి అకౌంట్లలో పడిపోయింది. కాబట్టి మొత్తము ఈ 6 సంవత్సరాల కాలంలో అన్ని రకాలుగా లెక్కలు వేసుకొని చూసినప్పుడు 30,000 కోట్ల రూపాయలు అనర్హుల అకౌంట్లో పడిపోయినాయి. మరి ఈ డబ్బుల పరిస్థితి ఏమిటి? నెంబర్ 1. నెంబర్ 2, ఈ 6 సంవత్సరాల కాలంలో 70,000 కోట్లు, 80,000 కోట్ల వరకు సుమారుగా ఇన్ని వేల కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో బయటికి వెళ్ళిపోయింది. అర్హులకు ఇస్తే ఇబ్బంది ఏం లేదు, అనర్హులకు ఎట్లా వెళ్ళింది, ఈ విషయంలో ఏం చేయాలి, ఇది ఒక అంశం. అయితే ఇక్కడ తెలంగాణలో ఉన్న 69 లక్షల అకౌంట్లను తీసుకున్నప్పుడు ఈ 69 లక్షల అకౌంట్లలో చిన్నకారు రైతులే అగ్రభాగం తెలంగాణలో ఉన్నారు. 4-5 ఎకరాల లోపు ఉన్న వారి సంఖ్యనే గణనీయంగా ఉన్నది. మొత్తం ఈ 69 లక్షల ఎకరాలలో 30 లక్షల ఎకరాల వరకు హెక్టారు వరకు ఉన్న మాత్రమే ఉన్నారు. అంటే హెక్టారుకు 2.5 ఎకరాలు. ఈ 2.5 ఎకరాలు ఉన్న రైతుల సంఖ్యనే ఎక్కువ ఉన్నది. ఇంకా అద్దెకుర, పావెకుర ఉన్న వాళ్ళ సంఖ్య దాని కింద. ఆ తర్వాత 5 ఎకరాల ఆ పైన ఉన్న వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉన్నది. 10 ఆ పైన ఉన్న వాళ్ళ సంఖ్య మరింత తక్కువ ఉన్నది. వాస్తవానికి 10 ఎకరాల పైనున్న వాళ్ళు, ఆ పైన వాళ్ళ సంఖ్య 4 లక్షల మంది లోపు మాత్రమే ఉన్నది, అంతకు మించి లేదు. కాబట్టి
ఈ రైతు బంధు ఎవరికి రావాలి? సన్న చిన్నకారు రైతులకు రావాలి. ఈ సన్న చిన్నకారు రైతులు ఎవరున్నారు? ఎక్కువగా బీసీలో, ఎస్సీలో, ఎస్టీలో, ఓబీసీలు ఉన్నారు. మరి వీరికి జరగవలసిన లబ్ధి కంటే రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోయిన వారికి, ఆ భూమినే బీడు భూములుగా ఉంచిన వారికి, రోడ్ల కింద వెళ్ళిపోయిన భూములకు, గుట్టలకు, చెరువులకు, ఇలాంటి పడావుబడిన భూములకు రైతు బంధు ఎట్లా ఇస్తున్నారు అని ప్రభుత్వం అంటున్నది. అందుకే దీనిపైన వచ్చే జూలైలో జరిగే అసెంబ్లీ సమావేశాలలో ఈ రైతు బంధు పైన, రైతు భరోసా పైన అన్ని రాజకీయ పార్టీల నుంచి చర్చించి దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నది. ఎవరు అర్హులు రైతు భరోసాకు లేదా రైతు బంధుకు అన్నప్పుడు సాగు చేస్తున్నవారు. మరి సాగు చేస్తున్న వారిని గుర్తించడం ఎట్లా? ఇంతకు పూర్వం ఎట్లయితే గ్రామ రెవెన్యూ వ్యవస్థ ఉన్నదో, అధికారులు ఉన్నారో, మరి వారు అక్కడ గ్రామంలో ఉండాలి. ఎవరు ఏ రైతు ఏ పంట ఖరీఫ్ రబీ రెండిట్లలో ఎంత ఎకరాల్లో సాగైంది, ఏ పంట సాగైందో లెక్క తీయాలి. ఈ లెక్క వలన పంటల బీమా అప్లై చేయవచ్చును, రైతు భరోసాను ఇవ్వవచ్చును. దీంతో పాటుగా పంట నష్టపోయిన వారికి పరిహారము ఇవ్వవచ్చును. కాబట్టి 3-4 రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి 4 నెలలకోసారి భూమిలో పంటల లెక్కలు తీయవలసి వస్తుంది. జూన్ టు సెప్టెంబర్ 1, అక్టోబర్ నుంచి జనవరి మధ్య 1. అంటే ఖరీఫ్ రబీ ఈ 2 సీజన్ల లెక్కలు ఎప్పటికప్పుడు తీస్తూ ఉండాలి. సాధారణంగా అకాల వర్షాలు వస్తే కనుక కుంభవృష్టి, మనకు అతివృష్టి అనావృష్టి ఉంటుంది. ఈ అతివృష్టి ఉన్నప్పుడు ఓ రకమైన సమస్య, అనావృష్టి ఉంటే ఓ రకమైన సమస్య. విపరీతమైన వర్షాలు వచ్చి పంటలు నష్టపోతాం, రబీలో అకాల వర్షాలు వచ్చి పంట నష్టం జరుగుతుంది. ఇట్లాంటప్పుడు నిర్దిష్టంగా ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉండాలన్నప్పుడు గ్రామ స్థాయిలో రెవెన్యూ ఆ యంత్రాంగం పనిచేయాలి. ఇంతకు పూర్వం ఉండేది, ఇప్పుడు లేదు. వారిని వేరే డిపార్ట్మెంట్లో అడ్జస్ట్మెంట్ చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏమనుకుంటున్నది? రైతు భరోసా ఇవ్వాలి, రైతు కూలీల లెక్కది ఇవ్వాలి, కౌలు రైతుల లెక్క తీయాలి. కాబట్టి రైతుకు ఇస్తాము, రైతు భరోసాను రైతు కూలీకి ఇస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. అన్నప్పుడు ఈ భారం ఇప్పటికే 22,800 కోట్ల రూపాయల భారం పడుతూ ఉన్నది. ఇప్పుడు వీరు ఒకవేళ మనం అనుకుంటే 1,12,00,000 ఎకరాలనే తీసేసాం అనుకుందాం, ఆ మేరకు ప్రభుత్వం పైన భారం తగ్గుతుంది. ఆ భారాన్ని కౌలు రైతులకు లేదా వారితో పాటుగా రైతు కూలీలకు 12,000 వీరికి ఇవ్వవచ్చును. నిర్దిష్టమైన అమౌంట్లోనే దానికి ఒక 2-3 వేల కోట్ల రూపాయలు అదనంగా కలుపుకుంటే కనుక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 69 లక్షల మంది రైతు కుటుంబాలకు లేదా రైతు అకౌంట్లకు తో పాటుగా 10-15 లక్షల మంది రైతు కూలీలు ఉంటే కనుక అకౌంట్ ఉంటే వారికి ఇవ్వవచ్చును. ఓ 15 లక్షల వరకు రైతు కూలీలు ఉండవచ్చని రమారమి అంచనా. వాస్తవానికి అంచనాకు ఇంకా నిర్దిష్టంగా ఇప్పుడు లెక్కలు తీయవలసినది. 15 లక్షలని కొంతమంది, 20 లక్షల లోపని కొంతమంది, ఇట్లా 2-3 రకాల లెక్కలు ఇందులో ఉన్న. ఎందులో నిర్దిష్టత లేదు. మీరందరికీ ప్రయోజనం చేకూరాలంటే రైతు భరోసా, రైతు బంధు విషయంలో ఓ నిర్దిష్టమైన పద్ధతితో ముందుకెళ్ళాలి. దీనికి విధి విధానాలు ఖరారు చేయవలసి ఉన్నది. వీటితో పాటుగా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి, అంటే ఆదాయ పన్ను చెల్లించే వారిని కూడా పరిగణలోకి తీసుకోవాలా? లేదు, 5 ఎకరాలు 10 ఎకరాల వరకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినా పర్వాలేదు, వారికి కూడా ఇవ్వాలనా? మొత్తంగానే రైతు బంధు 5 ఎకరాలకు పరిమితం చేయాలనా లేదా 10 ఎకరాల లోపు ఉండాలనా? ఇట్లా కాంగ్రెస్ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు గతంలోనే వ్యక్తమై ఉన్నాయి. ఇప్పుడు అసెంబ్లీలో దీనిపైన విస్తృతంగా చర్చించి రైతులు అర్హులైన వారికి ఇవ్వాలి. దీంతో పాటుగా చిన్న చితక వ్యాపారం చేసుకునేవారు, ప్రైవేటు ఉద్యోగం చేసుకునేవారు, వారు ఏదో ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. మరి ఈ సంవత్సరం కట్టిన రేపు మళ్ళీ కొలాప్స్ అయిపోవచ్చు. మరి రేపటి పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న కూడా వస్తుంది. కాబట్టి ఇది ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారాలు చేసుకునేవారు, లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, సమాజంలో వైట్ కాలర్ ఉన్నవారు, నిరంతరంగా ఆదాయం వస్తున్నవారు, ఫామ్ హౌజులు పెట్టుకున్నవారు, వీరికి రైతు భరోసా ఇవ్వకూడదు అనుకున్నప్పుడు దీనిపైన శాస్త్రబద్ధమైన క్షేత్రస్థాయిలో దీనిపైన అధ్యయనం చేయాలి. ఇప్పటికే టీజీ ట్రాన్స్కో వారు వెళ్ళి కొన్ని గ్రామాలలో ఉచిత విద్యుత్ ఎవరికి వస్తుందో లెక్క తీసినప్పుడు కోళ్ల ఫారాలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు, ఫామ్ హౌజులకు ఉచిత కరెంటు వెళ్ళిపోతున్నది. ఈ విద్యుత్ సంస్థ వాళ్ళు వెళ్ళి వాటిని ఆపేసిండ్రు. వాటిని ఇంకా క్షేత్రస్థాయిలోకి వెళ్తే కనుక విద్యుత్ విషయంలో ప్రభుత్వానికి ఆదా అవుతుంది, రైతు బంధు విషయంలో ఆదా అవుతుంది, పంట నష్టం విషయంలో ఆదా అవుతుంది. 3-4 రకాల ప్రయోజనాలు ప్రభుత్వానికి కలగబోతున్నాయి. కాబట్టి అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు జాయింట్గా చేసిన ఈ సర్వేకు సంబంధించిన అధ్యయనం విషయాలు అసెంబ్లీలో పెట్టి రైతు బంధు విషయంలో రైతు భరోసాను
ఎట్లా అమలు చేయాలనే విషయంలో ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం ఉన్నది. అయితే ఈ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనర్హులకు రైతు బంధు రైతు భరోసా ఇచ్చే ప్రసక్తే లేదు అని రేవంత్ రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నారు. అధికార యంత్రాంగము లేదా మంత్రివర్గం కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నది.